హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. మన లాస్ట్ వీడియోస్లో టేబుల్స్ ద్వారా వెబ్సైట్స్ని ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకున్నాం. ఒకవేళ మీరు కనుక వీడియోస్ మిస్ అయితే వాటి కొన్ని లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి వాటిని చూడండి. ఈ వీడియోలో మనం HTML ద్వారా HTML ఫామ్స్ని ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకుందాము. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో ముందుగా నేను ఒక నోట్ప్యాడ్ని ఓపెన్ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్ మనం రెగ్యులర్గా వాడేటువంటి ఫార్మాట్ని యూజ్ చేద్దాము. హెడ్, సో క్లోజింగ్ హెడ్ ట్యాగ్, టైటిల్, సో HTML ఫార్మ్స్. సో దీని తర్వాత బాడీ. సో బాడీ లోపల ఒక H1, ఫార్మ్స్. సేవ్ forms.html. సో ఆల్ ఫైల్స్ సేవ్. సో ఒకసారి ఆ ఫైల్ని మనం ఓపెన్ చేసి చూద్దాము. ఫార్మ్స్. ఓకే ఓకే మనకి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫామ్స్ని ఎలా రాయాలి చూద్దాము. సో ఫామ్స్ రాయడం కోసం మనం ఫామ్ అనేటువంటి ఒక పేరెంట్ ట్యాగ్ని మనం యూజ్ చేస్తాము. సో టేబుల్ ఎలాగో ఇది కూడా అలాగే. సో మనకి ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ఏంటంటే మనకి ఫామ్స్లో ఇన్పుట్స్ అనేవి ఉంటాయి. సో వాటిని ఎలా అనేది వాటి గురించి ఒకసారి ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఫేస్బుక్ కనుక చూసుకున్నట్లయితే మనకి మనం హోమ్ పేజ్లోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా మనకి ఒక లాగిన్ స్క్రీన్ అనేది డిఫాల్ట్గా కనబడుతుంది. లాగిన్ అయ్యి ఉండకపోతే ఒకవేళ లాగిన్ అయితే డిఫాల్ట్గా ఫేస్బుక్ సంబంధించిన న్యూస్ ఫీడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఇది ఒక టైప్ ఆఫ్ లాగిన్ స్క్రీన్ అన్నమాట. సో దీన్ని వచ్చేసి ఏంటంటే లాగిన్ పేజ్ అంటారు. సో ఇది వచ్చేసి ఏంటంటే సైన్ అప్ ఫామ్ అంటారు. సో ఇది వేరు, ఇది వేరు. కాబట్టి ఫస్ట్ ఈ వీడియోలో ఇలాంటి లాగిన్ పేజెస్ని ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకుందాం. ఓన్లీ HTML ఫామ్స్ని యూజ్ చేసుకొని ఇలాంటి లాగిన్ ఫామ్స్ని ఎలా చేస్తారో చూద్దాము. సో సో ఫస్ట్ దీనికోసం మనం ఇన్పుట్ అనేటువంటి ఒక ట్యాగ్ని మనం తీసుకుంటాము. సో ఇన్పుట్ టైప్. సో ఈ టైప్స్ అనేవి మనకి 4-5 రకాలుగా ఉంటాయి. సో వాటిని చెప్పేటప్పుడు తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్, తర్వాత నేమ్. సో ఈ నేమ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే సో డెవలప్మెంట్కి సంబంధించినటువంటి డేటాబేస్లో ఈ పర్టికులర్ ఫీల్డ్ ఎలా సేవ్ అవ్వాలి అనే దాని గురించి ఈ నేమ్ అనే దాన్ని ఇస్తాము. యాక్చువల్గా అయితే డిజైనర్స్కి ఇది యూజ్ అవ్వదు, బట్ డెవలపర్స్ పర్పస్ కోసం మనం దీన్ని క్రియేట్ చేస్తాము. సో ఎఫ్ నేమ్, తర్వాత వాల్యూ. సో ఈ వాల్యూ ఏంటి అంటే సో మనం క్రియేట్ చేసేటువంటి ఫామ్లో ఏం డిస్ప్లే అవ్వాలనేది కూడా మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. సో ఎంటీగా వదిలేస్తే కనుక ఎంటీగా ఉంటుంది. అలా కాకుండా మనం ఏమైనా వాల్యూ ఇస్తే ఆ వాల్యూ అనేది అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఓకే, సో ఇన్పుట్ వాల్యూ. సో యూజర్ నేమ్ అని నేను అడుగుతున్నాను. సో ఇన్పుట్. సో ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఒకసారి ఈ ఫైల్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఓకే, యూజర్ నేమ్ ఫామ్ అని వచ్చింది. సో నేను చిన్న మిస్టేక్ చేశాను. సో ఈ యూజర్ నేమ్ని మనం ముందు క్రియేట్ చేయాలి. తర్వాత అదేవిధంగా మనకి ఇక్కడ ఎండింగ్లో కూడా మనకి దీనికి సంబంధించి ఎలాంటి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. సో ఇప్పుడు మనం చూసినట్టయితే యూజర్ నేమ్ ఇలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీని కింద మనం మళ్ళీ సో పాస్వర్డ్ కావాలి కదా. సో పాస్వర్డ్ సెమీకోలన్. సో మళ్ళీ ఇన్పుట్. సో మనం ఏవి ఫామ్స్ సంబంధించి ఏవి ఇన్సర్ట్ చేయాలన్నా ఆల్మోస్ట్ అన్ని ఇన్పుట్ ట్యాగ్స్ మనం యూజ్ చేస్తాం. టైప్. సో ఈసారి టైప్ వచ్చేసి మనకి పాస్వర్డ్.
సో ఈ ఫీల్డ్ మనం ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఎంటర్ చేసేటువంటి పాస్వర్డ్ అనేది కనిపించకుండా ఉంటుంది. దీనికి సంబంధించిన వాల్యూ కూడా ఎంటీగానే ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక మనం సేవ్ చేసుకొని చూసినట్లయితే చూసారా పాస్వర్డ్ అనేది కూడా మనకి ఇక్కడ వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ టైప్ చేసినా వాట్ ఎవర్ వస్తుంది. అదేవిధంగా పాస్వర్డ్ కూడా టైప్ చేస్తే చూడండి హైడ్ అవుతుంది. సో దీన్ని మనం ఏంటంటే ఈ పర్టికులర్ పాస్వర్డ్ అనేటువంటి ఇన్పుట్ ఇవ్వడం ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. సో అదేవిధంగా మనం టెక్స్ట్ అని కనుక ఇచ్చి పాస్వర్డ్ అక్కడ ఇచ్చామనుకోండి మనం టైప్ చేసి కనబడిపోతుంది. సో ఈ విధంగా అనమాట. సో దీనికోసం ఏంటంటే మనం పాస్వర్డ్ అని ఇచ్చిన చోట మనం ఇన్పుట్ టైప్ని పాస్వర్డ్ అనేటువంటి ఒక ఫార్ములా పెట్టి మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి సో అది హైడ్ అవ్వటం జరుగుతుంది. సో దీని తర్వాత మనకి ఇక్కడ ఇంకొకటి రావాల్సింది ఏంటి అంటే సబ్మిట్ బటన్. సో దీనికోసం ఏంటి అంటే మనకి ఇన్పుట్ టైప్ సబ్మిట్ నేమ్, సారీ దీన్ని బటన్ అనుకుంటా, బటన్ నేమ్ సబ్మిట్ వాల్యూ లాగిన్. సో సేవ్, జస్ట్ రిఫ్రెష్. చూసారా లాగిన్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఏంటంటే బేసిక్ ఫార్మ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్లో లాగా ఇది ఏంటంటే ఫేస్బుక్లో ఎలాగైతే ఉందో ఆ విధంగా ఉంటుంది. సో మనకి ఒకదాని కింద ఒకటి రావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే సో బ్రేక్ అనేటువంటి ట్యాగ్ని మనం యూజ్ చేసుకుంటాము. సో ఈ పర్టికులర్ది మనకి ఇక్కడ అయిపోయింది. సో దీన్ని బ్రేక్ చేసాం, బ్రేక్. సో సేవ్, ఒకసారి సేవ్ చేసి ఇంకా రిఫ్రెష్ కనుక చూస్తే సో ఈ విధంగా మనకి ఒకదాని కింద ఒకటి అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఫామ్స్ని యూజ్ చేస్తాము. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో మనం మరిన్ని ఫామ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాము. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.